హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ అజయ్ కుమార్. వెల్కమ్ టు అజయ్ టీవీ. సో ఈ వీడియోలో చూసినట్లు గేదెలు ఒక సమాధికి కంటిన్యూస్గా రాకుంటున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే వాటికి మెడ కింద దురద పెడుతుంది. సో ఇచ్చింగ్ వస్తుంది అనమాట. ఇచ్చింగ్కి మళ్ళాగా వాటికి చేతులు ఉండవు కాబట్టి రాకుతుంది. సో ఈ ఇచ్చింగ్ గల కారణం ఏంటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. సో సాధారణంగా దురద వల్ల ఇవి ఇచ్చింగ్ ఇస్తాయి. అసలు దురద ఎందుకు వస్తుందంటే రెండు కారణాలు. ఒకటి ఏంటంటే డెర్మటైటిస్, రెండో కారణం ఏంటంటే బాహ్య పరాన్నజీవులు మైట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ వీడియో కింద ఒకతను పెట్టినటువంటి కామెంట్ ఏంటంటే, సొల్యూషన్ చెప్పు బ్రో, మా బర్రె కూడా అలానే రాకుతుంది. సో దాంతోపాటు దాని దూడకు కూడా 1 month ఏజ్ ఉన్న దూడకు కూడా రాకుతుందట. సో దానివల్ల ఏంటంటే బ్లడ్ తక్కువైపోయి వీక్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటని అతను క్వశ్చన్ రూపంలో మనం అడగడం జరిగింది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఎరాడికేషన్ ఆఫ్ బాహ్య పరాన్నజీవులు, అంటే బాహ్య పరాన్నజీవులన్నింటినీ నీట్గా తీసేయాలి. ఇది వింటర్ సీజన్ కాబట్టి బాహ్య పరాన్నజీవుల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలానే దానివల్లనే ఇట్లు మనం వీడియోలో చూపించినట్లు విపరీతంగా ఎనిమల్స్ అనేవి రాక్కుంటూ ఉంటాయి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. మనం రెగ్యులర్గా బయట చూసినట్లయితే చాలా వరకు ఎనిమల్స్లో ఈ సమస్య ఉంటుంది. అదేవిధంగా మెడ కింద చర్మాన్ని చూసినట్లయితే పెలుసులు వారి రుద్దుకొని పుండ్లయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి కేసులు కూడా నేను చూశాను. అయితే దీనికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే సింపుల్. మన హాస్పిటల్లోనే గవర్నమెంట్ సప్లై ఉంటుంది, ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో మొదటిది ఏంటంటే పెయిన్ల మందు, దాన్ని బ్యూటాక్స్ అని అంటారు. ఇదేంటంటే 1 లీటర్ వాటర్కి 1 ml చొప్పున ఒక బకెట్లో కలిపి మన చేతికి గ్లౌజులు వేసుకోవాలి. వేసుకొని మొత్తం గేదెను ఆ వాటర్తో కడిగి ఒక 15 నిమిషాలు ఎండలో ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో కడిగి వేయాలి. అలా చేసినట్లయితే చాలా వరకు బాహ్య పరాన్నజీవులు చనిపోతాయి. దాంతోపాటు ఇంజెక్షన్స్ ఏంటంటే ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. అది 50 kgలకు 1 ml చొప్పున ప్రతి వారానికి ఒకసారి వేస్తూ ఉండాలి. దీంతోపాటు కాంబినేషన్లో ఇస్టనిల్ అనే ఇంజెక్షన్ కూడా వేసినట్లయితే 90% వరకు ఈ ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది పోతుంది. అదేవిధంగా గేదె పరిసరాలు కూడా నీట్గా ఉండేటట్టు చూడాలి. కొంచెం ప్రాబ్లం కాగానే మనం ఇప్పుడు చెప్పినటువంటి ప్రొసీజర్ వాడినట్లయితే చాలా వరకు గేదెల్లో కానీ దూడల్లో కానీ ఈ ప్రాబ్లం ఉండదు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ పేలకు సంబంధించినటువంటి గుడ్లు అనేవి సరౌండింగ్స్లో ఉంటాయి కాబట్టి సరౌండింగ్స్ కూడా మనం బ్యూటాక్స్ ద్రావణంతో స్ప్రే చేసినట్లయితే చాలా వరకు మన ఫామ్లో ఈ ప్రాబ్లమ్ని అరికట్టేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అజయ్ టీవీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.